అసలు మేము ఏం పాపం చేస్తే దొరికారా మీరు అంటూ 14 రీల్స్ సంస్థ ఏదైతే ఉందో బాలయ్య బాబు గారి అఖండ 2 సినిమా నిర్మించిన వాళ్ళు. సో వాళ్ళని బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఫైర్ అవుతూ, తిడుతూ, బాధతోని మాట్లాడుతూ ఉన్నారు. సో మరి వాళ్ళకి వీళ్ళు ఏ విధంగా సమాధానం చెప్తూ ఉన్నారు? ఆన్‌లైన్‌లోనే ఈ విధంగా ఉంటే ఆఫ్‌లైన్ అంటే థియేటర్ దగ్గర ఉన్నటువంటి ఫ్యాన్స్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? సో ఖచ్చితంగా బాలయ్య బాబు గారి అభిమానులకైతే ఇంకా కోపం కట్టలు తెగిపోద్ది అనిపిస్తుంది. ఎందుకంటే డిసెంబర్ 4 రాత్రి విడుదల అవ్వాల్సిన సినిమా డిసెంబర్ 5 పొద్దున షోలకు కూడా విడుదల కాని పరిస్థితి. సారీ, మేము ఇది చెప్పడానికి చింతిస్తున్నాము, సినిమా విడుదల చేయలేకపోతున్నాము కొన్ని కారణాల వల్ల. సో త్వరలోనే ఆ రిలీజ్ డేట్ ప్రకటిస్తాము, అది చాలా మంచి న్యూస్తో చెప్తామని చెప్పి కొంచెం మీరందరూ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పారు. కానీ సో అభిమానులు మాత్రం చాలా ఆగ్రహంతో ఉన్నారు. అంటే ఒక షో సరే క్యాన్సిల్ అయితే తర్వాత రోజు పొద్దున్న నుంచి వేసుకోవాలి. సో అన్ని పర్మిషన్లు వచ్చినాయి, టికెట్ రేట్ హైక్లు వచ్చినాయి, ఇంకా ఏంటి ఎందుకు డిలే అవుతుంది? సో ఇదంతా చాలా కోపంగా అయితే ఉన్నారనమాట. ఎందుకంటే మొదటి షో హైకులు అనేవి ఉండడం వల్ల డే 1 కలెక్షన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో అది లేకపోతే కనుక ఇప్పుడు నార్మల్ షోలు విడుదల చేయాలంటే ఆ డే 1 కలెక్షన్ బిగ్ నెంబర్ చూడలేరు. సో మరి అభిమానులు ఎవరికైనా సరే ఇంకో హీరోని కొట్టాము, లేదంటే మన హీరో రికార్డ్ని మనమే కొట్టామని చెప్పుకోవడానికి ఉండాలంటే సో రేట్లు అనేవి అట్లా ఉండాల్సింది తప్పదు. అది చరిత్ర ఎన్నోడాలుగా వస్తుంది. సో ఆ మొదటి షో అనేది కొంచెం హెవీ రేట్ ఉంటుంది. తర్వాత సినిమా రిజల్ట్ ఎలా ఉందో దాన్ని బట్టి షో బై షో డిమాండ్ పెరుగుతూ వస్తూ ఉంటుంది. సో మొదటి షోకి మాత్రం ఎప్పుడు కూడా అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం మా కర్మకు దొరికారా మీరు అని చెప్పి నిర్మాతల పైన అయితే ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్ అంతా. ఇంకా వాళ్ళని ఆపడానికి లేదండి, థియేటర్లు పగలగొడతారేమో ఇంక సాయంత్రం అయితే. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. సో అసలు వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏంటంటే అంతకుముందు కొన్ని సినిమాలు నిర్మించారు వాళ్ళు. మహేష్ బాబు గారు దూకుడుతో మొదలుపెట్టి ఆయన వన్ నేను ఒక్కడనే, ఆగడు, తర్వాత రామ్ గారితో హైపరు, సో ఎస్విసి సర్కార్ వారి పాటలో కొంత పార్ట్నర్షిప్, సో ఇంకా వేరే వేరే చిన్న చిన్న సినిమాలు కూడా చేపట్టి తీశారనమాట. వెంకటేష్ గారితో నమో వెంకటేష కానీ, సో అన్నీ మంచి మంచి సినిమాలు తీశారు వాళ్ళ టేస్ట్ ఉన్న నిర్మాతలుగా. బాలయ్య బాబు గారు లెజెండ్, ఇంకా సూపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చారనమాట. సో అట్లా మరి ఆ కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే వాళ్ళు ఖచ్చితంగా మంచి సినిమా తీస్తారని నమ్ముతారు ఫ్యాన్స్ అంతా. కానీ ఒక వారం 10 రోజుల ముందు ఇలాంటివి ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవాలి. మాకేంటి కర్మ, అసలు మీరు నిర్మాతలైనా అంటే ఈ జనరేషన్ వాళ్ళు అయితే బండబూతులు తిడుతున్నారు, వాళ్ళు నోటికి వచ్చినట్టు తిడుతున్నారు నిర్మాతలను ట్యాగ్ చేసి. సో ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో ఫైనాన్షియల్గా ఈ సినిమాకి ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు పీకల మీదకి వచ్చారు. సో అంతకుముందు డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి లాసెస్ ఉంటే వాళ్ళు ఇప్పుడు ఈ సినిమాని కొంచెం తక్కువ రేటుగా ఫ్రీగా ఇవ్వమని అడుగుతున్నారు. సో ఇన్ని ఒకసారి టెన్షన్లు వచ్చి పడ్డాయి. ఇప్పుడు రిలీజ్ చేయడానికి వాళ్ళ దగ్గర సరిపడే డబ్బు లేదు. సో రీసెంట్గా ఒక సినిమా చూసాం, అందులో హీరోకి డబ్బులు లేకపోతే అభిమాని తన ఏదో ఆస్తి అమ్మి డబ్బులు ఇచ్చినట్టు చూసాం అనమాట. సో అదేవిధంగా ఈ సినిమాలో మరి అభిమానులు ఎవరైనా ఇస్తారా అంటే అది చిన్న చిత్తగా అప్పు కాదు. ఒక 10 కోట్లు ఉంటే హీరో గారు ఇస్తారు, పోనీ ఒక 5 కోట్లు అంటే అభిమానులు చదువుతారు. కానీ ఇక్కడ ఏంటంటే దాదాపు 80 కోట్ల పైచులకు అప్పులు ఉన్నాయంట. అది ఏదన్నా కానీ ఫైనాన్షియల్ ట్రబుల్స్లో అంత ఉన్నారు. సో అదంతా ఒకసారి కట్టాల్సి వచ్చేసరికి ఇప్పుడు హైకోర్టులో స్టే అయితే ఇచ్చారనమాట. అది కడితే కానీ ఈ సినిమా విడుదల చేయడానికి లేదు నిర్మాతలు అని చెప్పి. సో మరి దానికి హీరో గారు చేయడానికి ఏం లేదు, ఆ సినిమా హీరో గారు ఫ్యామిలీ చేయడానికి ఏం లేదు, ఇంకెవరు ఏం చేయలేదు, నిర్మాతల చేతిలో ఉంది. వాళ్ళు ఫ్రీ అయిపోయి సినిమా రిలీజ్ చేయడం. మరి ఇన్ని కష్టాల్లో మరి రిలీజ్ అవుతుందా లేదా అని టెన్షన్లో ఫ్యాన్స్ వాళ్ళకు క్లారిటీ ఇవ్వకుండా ఎప్పుడో అర్ధరాత్రి పూట సినిమా రిలీజ్ అవ్వట్లేదని చెప్తే ఖచ్చితంగా కోపం వస్తుంది మరి. సో ఇంకా అక్కడ నుంచి వాళ్ళని తిట్టడం మొదలుపెట్టారు. ఆ పోస్ట్ ఏదైతే పెట్టారో దాదాపు 1 మిలియన్ రీచ్ వెళ్ళిపోయింది సోషల్ మీడియాలో. అంత అంటే ఒక పోస్ట్ రీచ్ అది అంటే ఎంత కసిగా ఉన్నారు సినిమా పైన. సో అఖండ తాండవం ట్యాగ్తో ట్రెండింగ్ చేస్తూ సినిమా ఇంకా వాళ్ళకి ఏంటంటే ఒక క్లారిటీ ఇచ్చేవాళ్ళు నిర్మాత. మామూలుగా ఏంటంటే నిర్మాతలు చెప్తారు, సో ఈ కారణం వల్ల డిలే అవుతుంది, పలానా తారీఖున రిలీజ్ చేస్తాం, అది కూడా చెప్పకుండా త్వరలో ప్రకటిస్తామని చెప్పి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. తర్వాత నుంచి వాళ్ళ పేజ్ నుంచి ఒక పోస్ట్ కూడా పడలేదన్నమాట. సో సినిమా రిలీజ్ అవుతుందా లేదా, ఈరోజు థియేటర్ల దగ్గర ఉండాలా లేదా, ఎందుకంటే తెల్లవారుజాము 4 గంటల నుంచి పాపం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అంటే నిన్న అర్ధరాత్రి షో ఉంటుంది అనుకుని 11-12 దాకా వెయిట్ చేశారు. మళ్ళీ తెల్లవారుజాము 4 గంటలకు వచ్చేసి తిండి తిప్పలు మానుకుని సినిమా చూడాలి అనే తాపత్రయంతో చాలామంది వచ్చారనమాట. సో ప్రతి ఊళ్ళో మెయిన్ థియేటర్లో ఫుల్ భారీ సంఖ్యలో జనం ఉంటున్నారు. మరి వాళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్తారు? థియేటర్ వాళ్ళని బాధిస్తున్నారు అనమాట, సినిమా ఉందా లేదా. ఈ నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ అయిపోతే థియేటర్లో వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు జస్ట్ రెంట్కి సినిమా వేస్తారు అంతే. సో దానివల్ల థియేటర్లు పగలగొట్టినా దాన్ని అక్కడ న్యూసెన్స్ చేసినా కూడా వాళ్ళు ఏం సమాధానం చెప్పలేరు. వాళ్ళు లైసెన్స్ వచ్చినాకే టికెట్లు అనేవి ఇవ్వడమా లేదంటే బుక్ మై షోలో పెట్టడమా అదంతా చేస్తారు. మరి దీని చుట్టూ ఏం జరుగుతుంది, నిర్మాతలు బయటపడ్డారా లేదా, ఆ హైకోర్టులో నుంచి స్టే వస్తుందా లేదా అనేది ఈరోజు డిసెంబర్ 5 ఈరోజు మధ్యాహ్నానికి ఏమైనా క్లారిటీ వచ్చి సాయంత్రం విడుదలవుతుందేమో, లేదంటే ఇంకో వారం పట్టొచ్చేమో అని అంటున్నారు. చూడాలి.